వెల్కమ్ టు ఎల్వి క్రియేషన్స్. ఎల్వి క్రియేషన్స్లో ఈరోజు బాస్మతి రైస్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేనైతే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ బాస్మతి రైస్ వేసి అవి మునిగేంత వరకు వాటర్ పోసి ఓ హాఫ్ అన్ అవర్ పాటు నానబెడుతున్నానండి. ఇప్పుడు ఇవి నానేలోపు మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా చూసేద్దాం. సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్స్, సన్నగా తరిగి పెట్టిన టమాటో, మీడియం సైజులో కట్ చేసి పెట్టిన ఆనియన్, ఒక పచ్చిమిర్చి అది కూడా సన్నగా తరిగి పెట్టాలి, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 బిర్యానీ ఆకులు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి, షాజీరా, 2 ఇలాచి, చెక్క, 2 మిరియాలు, అలాగే 10 జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టీ స్పూన్ నెయ్యి. ఇప్పుడు తయారీ విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టి, ఈ మందపాటి గిన్నె పెట్టడం వలన మనకు అడుగంటిపోవడం అనేది జరగదండి. మందపాటి గిన్నె పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టీ స్పూన్ నెయ్యి వేసి కొంచెం హీట్ చేయాలన్నమాట. అది హీట్ అయిన తర్వాత అందులో జీడిపప్పు పలుకులు, అలాగే అనాస పువ్వు, దాల్చిన చెక్క, షాజీరా, ఇలాచి, మిరియాలు, హోల్ గ్రెయిన్ మసాలా వేసి ఒకసారి గరిటెతో కలపాలి. కలిపిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు అల్లం కూడా వేగిపోయింది కదండి చక్కగా. ఇప్పుడు క్యారెట్స్, టమాటో, కొత్తిమీర, పుదీనా వేసి గరిటెతో ఒకసారి బాగా మొత్తం కలిసేలా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఓ 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత గరిటెతో మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. గరిటెతో కలిపిన తర్వాత 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలి. నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నా కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నా. ఎప్పుడైనా మనం 1 తీసుకుంటే దానికి 2 నీళ్ళు యాడ్ చేయాలి. 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి ఒకసారి గరిటెతో కలిపి ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసి మనం ఇప్పుడు ఉప్పు వేసుకోవచ్చు అన్నమాట. మన టేస్ట్కి సరిపోనుంటే పర్లేదు, కొంచెం తక్కువ అనిపిస్తే ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఉడికేంత వరకు ఉంచాలి. ఇప్పుడు వాటర్ బాగా మరిగిపోతున్నాయి కదా, అంటే మనం వేసుకున్నవి మొత్తం బాగా ఉడికినాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇంతకుముందు పక్కకు పెట్టుకున్న బాస్మతి రైస్ని అందులోకి యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి గరిటెతో తిప్పి మూత పెట్టేసి స్టవ్ సిమ్లో ఉంచి ఓ 20 మినిట్స్ పాటు అలానే ఉంచాలి. ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా రైస్ని పట్టుకొని చూస్తే చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.